వాట్ ఈజ్ అన్ అటెన్యూయేటర్? అటెన్యూయేటర్ అంటే ఏంటి? అటెన్యూయేటర్ అంటే ఫస్ట్ అటెన్యూయేటర్ అంటే అర్థం ఏంటి అంటే చెప్పుకోవాలంటే సిగ్నల్ యొక్క స్ట్రెంగ్త్ని తగ్గించడాన్ని మనము అటెన్యూయేటర్ అంటాం. అంటే అది జనరల్ మీనింగ్ అనమాట. మీరు కావాలంటే ఇంటర్నెట్లో కూడా కొట్టి చూడండి అటెన్యూయేటర్ అంటే మీనింగ్ ఏందని. ఏదైనా రేడియో సిగ్నల్ కావచ్చు, ఆడియో సిగ్నల్ కావచ్చు, ఆ సిగ్నల్ యొక్క స్ట్రెంగ్త్ని డిక్రీజ్ చేయడాన్ని మనం అటెన్యూయేటర్ అంటాం అనమాట. బట్ కానీ ఇక్కడ ఎలక్ట్రికల్ నెట్వర్క్లో అటెన్యూయేటర్ అంటే ఏంటి అంటే ఏదైతే మనకి ఎలక్ట్రికల్ సిగ్నల్ ఉందో ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్ యొక్క స్ట్రెంగ్త్ని తగ్గించడాన్ని మనం ఇక్కడ అటెన్యూయేటర్ అంటాము. ఆ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ సిగ్నల్ని ఎట్లా తగ్గిస్తాము అంటే రెసిస్టివ్ నెట్వర్క్ని యూజ్ చేయడం ద్వారా, అంటే ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్యలో ఒక రెసిస్టివ్ నెట్వర్క్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తాము అంటే ఆ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది సిగ్నల్ యొక్క స్ట్రెంగ్త్ని మనము డిక్రీజ్ చేస్తాం అనమాట. ఓకేనా, అదే అటెన్యూయేటర్ అనమాట. చూద్దాం ఇప్పుడు. ఏ 2-port రెసిస్టివ్ నెట్వర్క్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ రెడ్యూసింగ్ ది, అంటే ఒక 2-port రెసిస్టివ్ నెట్వర్క్ తీసుకొని దాన్ని యూజ్ చేసుకొని ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎ సిగ్నల్ బై ఎ పర్టికులర్ అమౌంట్ ఈజ్ కాల్డ్ ఏ అటెన్యూయేటర్. ఓకేనా, ఏ 2-port రెసిస్టివ్ నెట్వర్క్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ రెడ్యూసింగ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సిగ్నల్ బై ఎ పర్టికులర్ అమౌంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ అటెన్యూయేటర్. హియర్ ద లాస్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్. ఇక్కడ లాస్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడుతుంది. ఓకేనా, ఇంట్రడ్యూస్ ఇన్ ద నెట్వర్క్ బిట్వీన్ ఏ సోర్స్ అండ్ లోడ్. సోర్స్కి లోడ్కి మధ్యలో లాస్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది అనమాట బికాస్ ఆఫ్ ది రెసిస్టివ్ నెట్వర్క్. ఓకే, వితౌట్ చేంజింగ్ ది వాల్యూ ఆఫ్ ఇంపిడెన్స్. ఓకే, ద యూనిట్ ఆఫ్ అటెన్యూయేషన్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ డెసిబల్స్, డిబి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ద యూనిట్ ఆఫ్ అటెన్యూయేషన్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ డెసిబల్ ఆర్ అదర్వైజ్ నెపర్స్. నెపర్స్ అనేటువంటి ఒక నేమ్తో కూడా ఇండికేట్ చేస్తారు ఈ అటెన్యూయేటర్ని. దానికి ఇండికేషన్ వచ్చి ఎన్ అనమాట. ఓకేనా, దీన్నే మనము అటెన్యూయేటర్ అంటాం.